నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని ఎల్విన్పేట సర్పంచ్ రామసామంతుల చైతన్య స్రవంతి ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి తెలుగుదేశం అభ్యర్థులకు కనిపించడం లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజలే తెదేపాకు తగిన బుద్ధి చెప్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థిపై తెలుగుదేశం అభ్యర్థులు చేస్తున్న దుష్ప్రచారంపై ఆమె ఈ విధంగా స్పందించారు. తెలుగుదేశం చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలంటే ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి, ఎంపీ అభ్యర్థి తనుజాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని సర్పంచ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నమస్కారం. నా పేరు రామసామంతుల చైతన్య స్రవంతి. గుమ్లక్ష్మీపురం మండలం ఎల్విన్పేట పంచాయతీ సర్పంచ్ని. గత కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గారి మీద తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని చెప్తున్నారు. భద్రగిరి హాస్పిటల్ 10 పడకలు గల హాస్పిటల్ని 50 పడకలుగా తీసుకురావడం అది అభివృద్ధి కాదా? అలాగే కోటపాడు హెచ్ఎంటీసీ అభివృద్ధి కాదా? అలాగే నాడు నేడు స్కూల్స్ అభివృద్ధి కాదా? అలాగే ఏకలవ్య స్కూల్ అభివృద్ధి కాదా? ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడే కూడా అభివృద్ధి లేదు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మన పంచాయతీలోని ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఇంకెంతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించగలరు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులకి ఓటుతో బుద్ధి చెప్పాలని మా గిరిజన ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన పుష్ప శ్రీవాణి గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి తనుజారాణి గారికి ఇద్దరికి 2 ఫ్యాన్ గుర్తుల మీద ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను.